సమాజంలో ఉన్నటువంటి భార్యాభర్తల సమస్యల గురించి మాట్లాడుకుంటూ ఈ యొక్క సమస్యల నుంచి బయటపడేసేటువంటి అద్భుతమైన పరిహారాన్ని మనం తెలుసుకుందాం. ఆ యొక్క పరిహారం ద్వారా ఎవరైతే భార్యాభర్తలు చక్కగా నిండు నూరేళ్లు వైవాహిక జీవితంలో సంతోషాలని, సుఖ సంపదలని, ఐశ్వర్యాలని, పిల్లా బిడ్డలతో చక్కగా ఉండవలసిన వారు ఈ రోజు చీటికి మాటికి చిన్న చిన్న సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారందరూ విడాకుల దాకా వెళ్లి జీవితాన్ని భిన్నం చేసుకుంటున్నారు. అలాంటి వారి కోసం ఈ యొక్క పరిహారం తెలుసుకోండి. చక్కగా ఈ యొక్క పరిహారం తెలుసుకొని భార్యాభర్తలు చీకు చింతలు లేకుండా కలిసిమెలిసి అన్యోన్యంగా బ్రతకండి. ఈ యొక్క భార్యాభర్తలు ఎప్పుడు అన్యోన్యంగా ఉండటానికి నాతి చెరామి అంటూ వేదమంత్రాల సాక్షిగా చక్కగా ఆర్భాటంగా ఒకరినొకరు తెలుసుకొని ఒకరినొకరు ఇష్టపడి ఎంతో ఆప్యాయంగా, ఎంతో ఖర్చుతో, ఎంతో ఇష్టంతో, ఎంతో ప్రేమతో వివాహం చేసుకుంటారు. కానీ వివాహం అయిన పిదప చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనకి నచ్చింది ప్రతి ఒక్కరికి నచ్చాలి అనేది పెట్టుకుంటే సర్దుబాటు లేకుండా ఉంటుంది. సర్దుబాటుతనం లేకపోతే ఖచ్చితంగా గొడవలు అనేవి ప్రారంభమవుతాయి. గొడవలు ప్రారంభమైనాయి అంటే ఇంకా అవి చిన్న చిన్నగా పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. వాటి వల్ల మనోభేదాలు వస్తాయి. దాని వలన ఖచ్చితంగా ఇబ్బందులను అనేది ఎదుర్కొనటం జరుగుతుంది. కాబట్టి భార్యాభర్తల ఇబ్బందులతో బాధపడేవారు ఎవరైతే విడాకులు దాకా వచ్చాయో అలాంటి వారు కూడా ఈ పరిహారాన్ని ఆచరించండి. ఖచ్చితంగా వారు ఈ యొక్క ఇబ్బంది నుంచి బయటపడతారు. ఎవరైతే భార్యాభర్తలు ఉంటారో వారి ఇరువురులో ఏ ఒక్కరైనానూ సరే ఒకరి పట్ల ఒకరు కనుక ఇష్టపడుతూ ఉన్నట్లయితే, జీవితాన్ని కొనసాగించాలి అని చెప్పి కనుక అనుకున్నట్లయితే వారు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని ఖచ్చితంగా పారాయణ చేయండి. అర్ధనారీశ్వర కవచాన్ని పారాయణ చేయండి. అదేవిధంగా జాతకంలో ఉన్నటువంటి కుజ శుక్ర గ్రహాల కారణంగా ఖచ్చితంగా ఈ యొక్క విభేదాలు అనేది రావటం జరుగుతుంది. కనుక కుజ శుక్ర గ్రహాలకు కనుక శాంతి చేయించుకొని కుజ శుక్ర గ్రహాలకు సంబంధించినటువంటి కవచాలు, స్తోత్రాలు కనుక పారాయణ చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ యొక్క భార్యాభర్తల సమస్యల నుంచి బయటపడగలరు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క భార్యాభర్తల సమస్యలతో బాధపడే వారు ఉన్నారో వారు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని రోజు బ్రాహ్మీ ముహూర్తంలో, అంటే ఉదయం 4:30 నుంచి 6 గంటల లోపు మాత్రమే ఖచ్చితంగా ఒక 21 మార్లు కనుక చేసినట్లయితే వీరు భార్యాభర్తల సమస్యల నుంచి బయటపడి వారి జీవితాన్ని అన్యోన్యంగా గడుపుతారని చెప్పి తెలియజేయటం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఈ పరిహారాన్ని ఆచరించండి. ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం ఎన్ని రోజులు ఆచరించాలి అనేది మీకు కలిగి ఉండవచ్చు, సందేహం రావచ్చు. కాబట్టి మీరు ఇదే విధంగా ఈ పరిహారాన్ని బ్రాహ్మీ ముహూర్తంలో చేయండి. ఉదయాన్నే జపతపాలు, స్నానాదులను కావించుకొని చక్కగా మీకు సంబంధించినటువంటి ఇష్టదైవం దగ్గర దీపారాధన చేయండి. దీపారాధన చేసి చక్కగా మీరు స్వామివారికి సంబంధించినటువంటి నైవేద్యం, మీరు ఏదో ఒక ఫలమును నైవేద్యంగా పెట్టి చక్కగా మీరు ఆ యొక్క పారాయణను అర్ధనారీశ్వర స్తోత్రాన్ని, అర్ధనారీశ్వర కవచాన్ని పారాయణ చేయండి. 21 మార్లు అనేది రాసి పెట్టుకోండి. 21 మార్లు ఖచ్చితంగా పారాయణ చేయాలి. ఎందుకంటే మీరు పడుతున్నటువంటి ఇబ్బంది ముందు మీరు 21 మార్లు పారాయణ చేయటం అనేది పెద్ద సమస్య ఏం కాదు. కనుక 21 మార్లు పారాయణ చేయండి. అదేవిధంగా సాయంత్రం పూట ప్రదోష వేళలో సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో అర్ధనారీశ్వర కవచం ఉంటుంది. ఆ కవచాన్ని పారాయణ చేయండి. కాబట్టి ఈ విధంగా చేసినట్లయితే కవచం ఎన్నిసార్లు పారాయణ చేయాలి గురువు గారు అన్నట్లయితే కవచం 9 సార్లు పారాయణ చేయండి. ఈ విధంగా చేసినట్లయితే భార్యాభర్తల మధ్యలో ఇబ్బందులు ఖచ్చితంగా తొలగుతాయి. ఈ యొక్క ఇబ్బందులను తొలగి మీరు అన్యోన్యంగా ఉంటారు అని చెప్పి ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. ఇది నేను చెప్పినటువంటి అద్భుతమైన పరిహారం అని చెప్పి మీరు భావిస్తున్నట్లయితే కనుక మీరు ఈ విధంగా ఆచరించి చూడండి. ఆచరించి చూసి మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలుపగలరని చెప్పి చూస్తున్నాం. ఈ యొక్క అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణ చేసి ఈ యొక్క పరిహారాన్ని పాటించి ఎంతో మంది ఈ యొక్క భార్యాభర్తల సమస్యల నుంచి బయటపడ్డారు.